హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి రాక్స్కి. ఇవాళ మంచి రెసిపీ పెడుతున్నాను. ఇవాళ చెప్పాను కదా వారంలో 2 రోజులు వంటలని, ఇవాళ కూడా వంటలు పెడుతున్నాను. ఇవాళ ఏంటంటే ఆలు టమాటా రైస్. ఓకేనా? ఎంత బాగుంటుందంటే టేస్టీగా హెల్దీ. రోజు పప్పులు కూరలు పచ్చళ్ళు పులుసులు బోరైపోతాం కదా, మధ్య మధ్యలో ఇలా సింపుల్గా వండుకుందాం. అందుకని ఆలు టమాటా రైస్ చేశాను. చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళిన ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గబగబా అయిపోవాలంటే చాలా తొందరగా అయిపోతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. మధ్యలో మామూలుగా యాజ్ యూజువల్గా మన చిలి ప్రశ్న వస్తుంది. ఆ చిలి ప్రశ్న కూడా దానికి కూడా జవాబు పెట్టండి. ఓకేనా? పదండి ఇది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగో ఫ్రెండ్స్, ఆలు టమాటా రైసు. ఎలాగంటే ముందు నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం పడుతుంది, వేస్తే రుచి తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. నెయ్యి నూనె వేసుకొని ఇవాళ ఆలు టమాటా రైస్ ఎలా చేస్తున్నాను తెలుసా? సోంపుతో చేస్తున్నాను. ఓకేనా? ముందు జీడిపప్పులు వేసుకుంటాం. తర్వాత చాలా వాటికి రైసులకి అందరూ పోపులు వేయరు, కానీ నేను ఇవాళ రైస్ స్పెషల్ రైస్ అని కదా, ఆవాలు మినపప్పు శనగపప్పు సోంపు జీలకర్ర కాకుండా సోంపు వేసి చేస్తున్నాను. చూడండి, పోపులన్నీ చక్కగా కర్రలాడుతున్నట్టు వేగిపోవాలి. వాటి కలర్ మారిపోయి రంగు మారి చక్కటి మంచి సువాసన కూడా వస్తుంది. సోంపుతో వేగుతుంది కదా, చాలా టేస్ట్ వస్తుంది రైస్ మటుకు. సోంపు వేసిన ఒకటి ఆ రైస్ కాబట్టి కొంచెం నెయ్యి నూనె కలిపి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇందులోనేమో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉల్లిపాయలు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా ఇలా గంట పెట్టి వేసేసుకున్నాం. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. మొత్తం ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దీన్ని కొంచెంసేపు అలాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి మనం. విన్నారా? ఎప్పుడు చెప్తాం కదా, పచ్చి వాసన ఉంటే మటుకు తినాలేమో, వాసన వస్తుంది. ఓకేనా? ఇదిగో వేగిపోయే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ అల్లం జీడిపప్పులు అన్నీ చక్కగా కమ్మగా వేగిపోయి ఇందులో కలిపేసి టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మగ్గనిద్దాం కొంచెంసేపు. ఇలా వేసేసి బాగాను కలిపేసి మగ్గనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, పదండి చిలిపి ప్రశ్న చూద్దాం. హలో ఫ్రెండ్స్, చూశారు కదా టమాటా రైస్ ఎలా చేస్తున్నాను. మధ్యలో చిలిపి ప్రశ్న వేస్తున్నాను కదా, వెయ్యాలి కదా, మరి మనకు సరదాగా ఉంటుంది కదా, బోర్ కదా. అదే కంటిన్యూగా వీడియో చూసినా మీరు బోర్ కొట్టేసి ఏం చేస్తారు, స్కిప్ చేస్తారు. అలా స్కిప్ చేయకుండా చిలిపి ప్రశ్న చూస్తూ వంట చూస్తూ ఎంజాయ్ చేయండి వీడియోని. ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే గోళము కాని గోళము. ఏమిటా గోళము? మళ్ళీ అడుగుతున్నాను, గోళము కాని గోళము ఏమిటా గోళము? చెప్పండి. నిన్నటి చిలి ప్రశ్న జవాబు రాయి కానీ రాయి. ఏమిటా రాయి అని? పావురాయి. నిన్నటి జవాబు పావురాయి. ఓకేనా? మిగిలిన వీడియో కూడా చూసింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇక అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. టమాటాలు వేసాము, అవి కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఆలులు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటే మీరు ఇంకా చిన్నవి చేసుకోవచ్చు. కొంచెం పెద్దవిగా కావాలంటే ఓవెన్ ఉన్న వాళ్ళు కొంచెం చిన్న పిస నీళ్లు చిలకరించి ఓవెన్లో ఒక 5 నిమిషాలు పెట్టారంటే కొంచెం మగ్గిపోతుంది. ఇలా అయితే కొంచెం టైం పడుతుంది. ఓవెన్లో ఉడికించామనుకోండి తొందరగా అయిపోతుంది, చాలా తొందరగాను. ఇది కొంచెం నాకు ఎలాగో లేజర్గా చేస్తున్నాను. ఉప్పు పసుపు కారం అంతే. ఇందులో మసాలాలు వేయను, దాక్షిణ చెక్క వేయను, లవంగాలు వేయను, ఏమీ మసాలాలు లేవు. కమ్మటిగాను కారంగా పుల్లగా టమాటాలు వేసాం కదా, మంచి పులుపు వస్తుంది కూర కూడాను. ఉప్పు పసుపు కారం వేస్తాం. మళ్ళీ దీన్ని ఇలా మూత పెట్టి ఆలు కొంచెం మగ్గింది అనేదాకా అనమాట. ఒక స్పూన్తో నొక్కి చూస్తే ఆలు మెత్తగా అయిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో మధ్యలో కొత్తిమీర వేసేద్దాం. ఎందుకు కొత్తిమీర అంటే, కొత్తిమీర వాసన పట్టాలంటే లాస్ట్లో ఎప్పుడూ వేయకూడదు. కొత్తిమీర మధ్యలో వేస్తే వీటన్నిటితో పాటు ఉడికిందనుకోండి మంచి వాసన వస్తుంది కొత్తిమీర. చూసారా? అదిగో మొత్తం ఎంత కమ్మగా, అసలు గుడ్డతోటైనా ముక్కు పుట్టలు ఎగిరిపోతున్నాయి అనమాట. అంత కమ్మటి వాసన వస్తుంది చక్కగాను. అదిగో ఆలు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే మీరు ఇప్పటికిప్పుడు అన్నం వండుకోవచ్చు, లేకపోతే ఒకసారి అన్నం ఉండిపోతుంది కదా, ఆ అన్నం వండిపోయినా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ముందు రోజు రాత్రి అన్నం పెట్టుకొని మర్నాడు పొద్దున ఇలా పోపు వేసేసుకోవచ్చు. పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. రోజు వాళ్ళకి ఏంటి ఇవ్వాలి కూడా
ఇలా మధ్య మధ్యలో ఇలా కూడా ఇస్తూ ఉంటే చాలా ఈజీ, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది కదా, హెల్తీ టేస్టీ రెండు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టి నా యూట్యూబ్ ఛానల్స్ను కూడా స్కిప్ చేయకుండా నాకు సపోర్ట్ చేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంటు. తప్పకుండా లైక్స్, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? ఇదిగో అయిపోయింది, చూసారా? ఇది ఎలా ఉందో మీరు చూసి ట్రై చేసి చెప్పి నాకు సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కూడా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇదిగో అయిపోయాయి టమాటా రైస్. ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా? చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా మంచి రెసిపీ. పిల్లలకి ముఖ్యంగా స్కూల్ బాక్సుల్లోని, ఆడవాళ్ళు కూడా పొద్దునే ఉద్యోగాలు పరిగెట్టే వాళ్ళకి ఈజీగా చేసేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మూత పెట్టి కొంతసేపు ఉంచిద్దాం.